అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. దీనిలో భాగంగానే తాజాగా ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు 18 లక్షల పరిహారం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో కుటుంబానికి గతంలో 6 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని 18 లక్షలకు పెంచారు. దీనికి సీఎం ఆమోదం తెలిపారు. త్వరలోనే ఈ పరిహారం బాధితుల ఖాతాల్లో జమ కానుంది. అలాగే ప్రాజెక్టు డిపిఆర్ ను సిడబ్ల్యూసి లిస్టులో చేర్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న అడ్డంకులు, ఇబ్బందులు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించి పర్యావరణ అనుమతులకు లైన్ క్లియర్ అయింది. ఇప్పుడు ప్రాజెక్టులో భాగంగా ఉదండాపూర్ రిజర్వాయర్ పరిహారం సమస్య కూడా పరిష్కారం అవుతుంది. పరిహారం విషయానికి వస్తే గత కొన్ని సంవత్సరాలుగా నిర్వాసితులు ఈ పరిహారం అంశంపై ఆందోళన చేస్తున్నారు. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం గతంలో ప్రకటించిన 6 లక్షల రూపాయలు కాకుండా ఒక్కో కుటుంబానికి 18 లక్షల రూపాయల భారీ పరిహారం ఇవ్వడానికి ముందుకు వచ్చింది. త్వరలోనే ఈ మొత్తం నిర్వాసితుల ఖాతాల్లో జమ కానుంది. ఈ క్రమంలో ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు ఒక్కో కుటుంబానికి 18 లక్షల రూపాయల చొప్పున మొత్తం 2850 కుటుంబాలకు గాను 146 కోట్ల మేర పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2850 కుటుంబాల్లో ఉమ్మడి కుటుంబాలు 1846, సింగిల్ ఫ్యామిలీస్ 1004 ఉన్నాయి. అయితే అందరికీ 18 లక్షల రూపాయలు ఇవ్వడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పరిహారం పెంపు కోసం నిర్వాసితులు ఏళ్ల తరబడి ఆందోళన చేశారు. ప్రారంభంలో వీరికి 6 లక్షలు మాత్రమే పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీనిపై నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూలపల్లి నిర్వాసితుల విషయంలో వారికి ఎకరాకు 12,50,000 రూపాయల చొప్పున పరిహారం ఇచ్చి తమకేమో 6,50,000 ఇవ్వడం ఏంటి అంటూ ఉదండాపూర్ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. దీంతో ప్రభుత్వం పరిహారం పెంపునకు ఆమోదం తెలిపింది. ఉమ్మడి కుటుంబాలకు గతంలో 16.5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పింది. ఇప్పుడు ఆ మొత్తాన్ని 18 లక్షలకు పెంచింది. అలాగే సింగిల్ ఫ్యామిలీస్ కూడా 6 లక్షల రూపాయల నుంచి 18 లక్షలకు పెంచారు. ఈ పరిహారం చెల్లింపునకు సంబంధించిన ఫైల్ మీద సీఎం సంతకం చేశారని సమాచారం. త్వరలోనే బాధితుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారు. ఇదిలా ఉంటే క్రితం సంవత్సరం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిపిఆర్ సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రైజల్ లిస్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర ఉన్నతాధికారులు కొన్ని రోజుల క్రితం సిడబ్ల్యూసి చైర్మన్ అతుల్ జైన్ ని కలిశారు. ప్రాజెక్టును అప్రైజల్ లిస్టు నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, తిరిగి లిస్టులో చేర్చాలని కోరారు. అతుల్ జైన్ దీనిపై సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దీనిపై రివ్యూ చేస్తామని అతుల్ జైన్ అధికారులకు వెల్లడించినట్లు తెలిసింది.